RTI Live News. Ask for right. గ్రామ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే పాలకుడుగా కాకుండా సేవకుడుగా పనిచేస్తానని వికారాబాద్ మండలం పాతూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి దొడ్ల శ్రీనాథ్ రెడ్డి గ్రామ ఓటర్లను అభ్యర్థించారు. ఇంటింటా ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆశతో ఉన్న వారికి అధికారం ఇస్తే దోచుకుంటారు, ఆలోచనతో ఉన్న వారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారు. గ్రామాభివృద్ధి ఉద్దేశంతో ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే అన్ని రంగాల్లో ముందుండి మీ సమస్యలే నా సమస్యలుగా భావించి నిరంతరం ప్రజాసేవ కొరకు కృషి చేస్తానని, అన్ని రంగాల వర్గాల వారికి అనుకూలంగా సేవలు అందిస్తానని, కుల మత జాతి విభేదాలు లేకుండా అందరినీ సమాన దృక్పథంతో ప్రతి ఒక్కరిని ఆత్మగౌరవంతో సమాజ సేవకు ముందుకు వస్తానన్నారు. ఇక మీరందరూ పెద్ద మనసు చేసుకుని సర్పంచ్గా గెలిపిస్తే అనేక అభివృద్ధి పనులు చేస్తానని, రాజకీయంగా ఆర్థికంగా సమాజ సేవకు ముందుండి సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వార్థ రాజకీయాలకు తావు లేకుండా నిస్వార్థమైన సేవలను అందించడంలో ముందుంటానని, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని గ్రామస్తులను కోరారు. 14వ తేదీన జరిగే పోలింగ్ కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పండి స్వామి, మీరు గ్రామ సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ఎలా కలిగింది? మొదటగా మా దగ్గర ఒక 20 నుంచి 30 సంవత్సరాల నుంచి ఒకే పాలన, ఒకే వ్యవస్థ ఉంది స్వామి. దాన్ని ఫస్ట్ మార్పు చెందాలని, బలుగు బలైన వాళ్ళకైతే ఎలాంటి లాభం పొందలేదు. అది ఎవరైతే పెద్దదారులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే లాభం పొందుతుంది. అలా అని కాకుండా ప్రతి ఒక్క నిరుపేద నుంచి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మేము సర్పంచ్లోకి దిగాలనుకున్నాం స్వామి. గ్రామ సర్పంచ్గా ప్రజలు ఆశీర్వదిస్తే మీరు గ్రామంలో ఎట్లాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించబోతున్నారు? మేము గ్రామ సర్పంచ్గా మేము గెలిచిన తర్వాత 100% ఫస్ట్ నిరుపేద నుంచి స్టార్ట్ చేస్తాం స్వామి. ఎలాంటి స్వార్థం లేకుండా మళ్ళీ మన గ్రామంలో వచ్చే ప్రతి ఫండ్, ప్రతి ఒక్క రూపాయి కూడా ఎవ్రీ మంత్ కానీ గ్రామ సభల్లో కానీ నేను డిస్ప్లే చేస్తాను స్వామి. ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఎలాంటి పక్కకు వెళ్ళకుండా ప్రతి ఒక్క రూపాయి గ్రామ అభివృద్ధికే పెడతాను, కానీ నా స్వార్థపూరితంగా కానీ నా ఒక్క స్వలాభం గురించి ఎలాంటి యూజ్ చేయను. అయితే మీకు ఏదైనా పార్టీల మద్దతు ఉందా? నాకు ఎలాంటి పార్టీ మద్దతు లేదు. నా మద్దతు మొత్తం యువత అండ్ మా అక్క చెల్లెళ్ళు, మా మాతలు అందరూ మద్దతు తప్పించి నాకు ఎలాంటి పార్టీ మద్దతు లేదు. నేను స్వతంత్ర అభ్యర్థిని. అంటే ప్రజల్లో ఏముంటుంది అంటే సర్పంచ్గా పోటీ సమయంలో ఎక్కడ లేని హామీలు ఇస్తారు, తర్వాత అందరూ అట్లనే కొనసాగిస్తారు తర్వాత అనే ఒక అపోహ ఉంటుంది ప్రజల లోపల. దాన్ని మీరు ఎట్లా భరోసా ఇవ్వగలుగుతారు ప్రజలకు? ఈ అపోహలతోనే ఇప్పటివరకు గెలిచిన వాళ్ళందరూ గెలిచిరు స్వామి. ఆ అపోహల వల్ల ఎవరికి లాభం పొందలేరు. అందుకని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యే కొత్త నాయకత్వం గురించి ఆలోచిస్తారు స్వామి. అందుకని 5 yearsలో యువత అంటే ఏమిటి, యువత ఎలక్షన్స్కి వస్తే ఎలా ఉంటుంది అనేసి చేసి చూపిస్తాను స్వామి. నేను చివరగా సర్పంచ్ ప్రజలను ఏమి అభ్యర్థించబోతా ఉన్నారు? నా యొక్క గుర్తు కత్తెర గుర్తు స్వామి. నన్ను గెలిపించిన తర్వాత ఎల్లవేళలా నేను మీ దగ్గరే ఉంటాను. నాది లోకల్. మళ్ళీ నాకున్నది 2 కూతుర్లే. నాకు ఎలాంటి సంపాదన మీద ఎలాంటి ఆశలు లేవు. నా ఆస్తులు కూడా పెంచుకోవాలనే ఆశ లేదు. ఇప్పుడు ప్రజల్లో బాగా అపోహ ఉంటుంది స్వామి. ఏంటంటే ఇప్పుడు చాలా ఖర్చు పెడతారు, ఆ ఖర్చుల గురించే మళ్ళీ సంపాదిస్తారు, కానీ ప్రజలను ఏం పట్టించుకుంటారు అనేది చాలా ఉంటుంది. మన 100% ప్రతి ఒక్క 1 రూపీ, ఈచ్ 1 రూపీ ప్రజల కోసమే ఖర్చు పెడతాం, కానీ నా స్వలాభం గురించి నేను 1 రూపీ కూడా పెట్టాను. 100% నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజలలోనే ఉంటాను. ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిలా ప్రజల మధ్యలోనే ఉంటాను. మీరు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల నుంచి ఎట్లాంటి ఆదరణ ఉంది? ఏమైనా వాళ్ళు హామీలు ఏమైనా అడుగుతా ఉన్నారా మీకు? స్వామి, ప్రజలది కామన్ కోరిక స్వామి. వాళ్ళైతే ఇప్పుడు ఓట్లేసే వాళ్ళదైతే వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ సగం అయిపోయింది. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ పిల్లల భవిష్యత్తు. ముఖ్యంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి నేను భరోసా ఇస్తున్నాను స్వామి. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఫ్యూచర్ వాళ్ళ ఉపాధి, నిరుద్యోగులకు ఉపాధి పరంగా కానీ వాళ్ళకి 100% ప్రామిస్ చేస్తున్నాను. వాళ్ళకి చేస్తాను కూడా.